ఎప్పుడన్నా ఊరికోతే చాలు మన ఆయన ఊకే సేనుకోరా ఇంటికాడ ఏం చేస్తున్నావు అరుగుల మీద గఫాలు కొట్టుకుంటూ కూర్చున్నావు సేనుకోయి ఆడ ఫారకమున్నది ఫార తీసుకొని పోయి ఓరం జక్కు అంటుంటాడు నేను సేనుకాడికి పోతే మంచిగా గువ్వ పిట్టెలు గోరెంకాలు చూసుకుంటా అనే టైం పాస్ అవుతుంటుంది ఇక నేను ఏడ వారబెట్టాలి నీళ్ళు మళ్ళీ ఫారబెట్టకపోతేనేమో నన్ను తిడతాడు ఇంటికాడ ఒట్టిగా కూర్చొని మన ఆయన ఊరికోదాం అంటే మా అయ్య పని చెప్తాడు అంటాను బుగ్గులు పడతా నేను చిలుకల గుంపు వచ్చింది అయ్యో అన్ని బుక్కుతున్నాయి కదా ఎవరు చూస్తలేనట్టున్నారు ఉసా ఉసా ఎగిరిపోయి మొత్తం పొరం పట్టించినాయి అరే మళ్ళీ వచ్చినాయి మా అక్క కంకుల మీద ఒక కిత్తు లేకుండా చేసినాయి కదా ఆ ఒగ్గి అన్నున్నాడు కానీ ఏమంటలేడు అట్లని చూస్తుండు చిలుకల కోసం అన్న చేసిన ఏర్పాటే ఇది హర్సుఖ్ భాయ్ అనే అన్న గుజరాత్లో ఉంటాడు ఇంటి మీద అప్పుడప్పుడు దానేస్తే కొన్ని చిలుకలు వచ్చి బుక్కిపోతే మంచిగా అనిపించిందట ఇక అప్పటి సంది ఒకటెంబడొకటి ఓ 150 చిలుకలు దినాం వచ్చి బుక్కిపోతాయి చిలుకల కోసం ఏడాదికి 2 లక్షలు ఖర్చు చేస్తున్నాడట చేన్ల పిట్టలు పంట పాడు చేస్తాయని ఎల్లగొడతాం కదా కానీ అన్న ఇంటికాడ వీటి కోసం గన్ని సౌలతులు చేసి దినాం దానబెట్టి సాదుతున్నాడంటే అన్న తారీఫ్ చేయాల్సిందే మేత దొరకక చిలుకలు గాన్ రాకుండా అవుతున్నాయని అవిటిని కాపాడాలని ఇట్లా చేస్తున్నాడట